ఓ మిస్టరీ ల్యాండ్. ఇక్కడ మనిషే కింగ్. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు మనిషి. అన్నీ సాధించానని గర్వపడతాడు. భూమి మీద ఎక్కడేం జరిగినా నాకు తెలియాలి అని 3 సార్లు కాదు 30 సార్లు అనుకుంటాడు. నిజంగా మనిషికి అన్నీ తెలుసా అంటే డౌటే. తనకు తెలియంది చాలా ఉందని మనిషికి తెలుసు. అందుకే తెలియని దానికి కూడా పేర్లు పెట్టుకుని తెలిసినట్లు మాట్లాడతాడు. అలాంటి తెలిసి తెలియని వస్తువే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ముద్దుగా యూఎఫ్ఓ. ఇదే బేసిక్ స్పాట్లైట్ టాపిక్. బీ అలర్ట్, ఏలియన్స్ దాడి జరగబోతోంది. మనకు మిగిలిన టైం ఇంకొన్ని రోజులే. గ్రహాంతర వాసుల పవర్ ముందు మనిషి నిలబడటం కష్టం. వాళ్ల చేతిలో చావాలి లేదా ఏలియన్స్ కు బానిసలు కావాలి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసి బుర్ర చెడగొట్టుకునే వాళ్లలో ఉండే భయం ఇదే. ఇంతకీ ఏలియన్స్ ఉన్నారా? మనకు తెలియని టెక్నాలజీ వాళ్లకుందా? ఉందనే అంటోంది బ్రిటన్. ఏలియన్స్ ఉన్నారా లేదా, వాటిని మనుషులు నమ్ముతున్నారా లేదా, ఇవన్నీ పక్కన పెడదాం. బ్రిటన్ గవర్నమెంట్ మాత్రం ఏలియన్స్ ఉన్నాయని నమ్మింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు దీన్ని బలంగా నమ్మారు. మిలిటరీ పరిశోధనల కోసం గాని టూరిస్టులుగా గాని రావచ్చని వాళ్లు భావించారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒకనాటి బ్రిటన్ సీక్రెట్ డాక్యుమెంట్స్ లో ఈ సంచలన విశేషాలున్నాయి. నాటి బ్రిటన్ డిఫెన్స్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ను తాజాగా రిలీజ్ చేసింది గవర్నమెంట్. వాటిని చూస్తే ఏలియన్స్ ను వాళ్లు ఎంత బలంగా నమ్మారో అర్థమైపోతోంది. ఏలియన్స్ భూమికి వచ్చిపోవడాన్ని ప్రయారిటీ ఇష్యూగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయాలని డిఫెన్స్ లోని సీనియర్ ఆఫీసర్ ఒకరు గవర్నమెంట్ కు సజెస్ట్ చేశారు. ఆకాశంలో విచిత్రంగా కనిపిస్తున్న వస్తువులు ఎక్కడివో తేల్చాలని డిఫెన్స్ లోని యూఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ అనుకున్నారు. యూఎఫ్ఓలు భూమికి సంబంధించిన వస్తువులు కాకపోతే అవి భూమికి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నాటి డాక్యుమెంట్స్ లో రాశారు. ఏలియన్ వస్తువులు భూమిపై ఎందుకు కనిపిస్తున్నాయా అని బ్రిటన్ అధికారులు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఎన్ని రకాలుగా ఆలోచించినా 3 కారణాలు తప్ప వాళ్లకు ఏం తట్టలేదు. భూమిపై దాడి కోసమే అన్నది బేసిక్ గా వచ్చే అభిప్రాయం. అది కాకుండా ఇంకేమయ్యుండొచ్చు అంటే, 1 సైనిక పరిశోధనల కోసం రావచ్చు, 2 సైన్స్ ను తెలుసుకోవడం కోసం కావచ్చు, 3 ఉత్తిని చూసిపోవడానికి వచ్చే ఏలియన్ టూరిస్టులు కావచ్చు. ఇవే బ్రిటన్ యూఎఫ్ఓ నిపుణుల బుర్రకు తట్టిన కారణాలు. ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా చాలా దూరంగా ఆలోచించారు 1995 నాటి బ్రిటన్ డిఫెన్స్ అధికారులు. ఊహించిన దానికన్నా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చాలా ఎక్కువగా భూమి మీద కనిపిస్తున్నాయని అంచనా వేశారు. రికార్డైన సంఘటనలు చాలా తక్కువని రిపోర్ట్లో రాసుకున్నారు. చాలా మంది భయపడి తాము యూఎఫ్ఓలను చూసినట్టు చెప్పలేకపోతున్నారని ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. మరో సీక్రెట్ డాక్యుమెంట్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ విశేషాలున్నాయి. ఏలియన్ టెక్నాలజీ ఉన్నట్టు ప్రూవ్ అయితే దాన్ని బ్రిటన్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు ఆఫీసర్స్. రికార్డ్ అయిన వివరాల ప్రకారం యూఎఫ్ఓలో ఉపయోగిస్తున్న టెక్నాలజీ మనకు తెలిసింది కాదు. ఆ స్పేస్ వెహికల్స్ కు విపరీతమైన స్పీడ్, సామర్థ్యం ఉంది. ఈ టెక్నాలజీని సాధించి వాడుకోవాలని ఆశలు పెట్టుకుంది బ్రిటన్. బ్రిటన్ అనుకున్నట్లు ఏలియన్స్ ను పట్టుకుందా? వాళ్ల టెక్నాలజీని తన చేతిలోకి తీసుకుందా? సీక్రెట్ డాక్యుమెంట్ సంగతి తెలిసాక ఏదో జరిగిపోయిందనుకుంటే పొరపాటే. యూఎఫ్ఓలపై బ్రిటన్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఏలియన్స్ పై ప్రభుత్వం సీరియస్ గా చేసిందేమీ లేకపోయినా యూఎఫ్ఓలు కనిపించాయంటానికి మాత్రం చాలా ఎవిడెన్స్ ఉన్నాయి.
దశాబ్దాలుగా యుఎఫ్ఓలు ప్రపంచానికి పెద్ద మిస్టరీ. అవి నిజంగానే ఉన్నాయని జనాన్ని వెర్రివాళ్ళని చేయడానికి క్రియేట్ చేసే ప్రచారాలని భిన్న వాదనలు ఉన్నాయి. యుఎఫ్ఓలపై 1979లో ఓ సీనియర్ ఆఫీసర్ బ్రిటన్ లార్డ్స్ సభ మెంబర్లకు బ్రీఫింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఏలియన్స్ ఉండుంటే అవి విశ్వంలో లెక్కలేనన్ని గ్రహాలు, నక్షత్రాల మధ్య భూమిని చేరుకోవడం 1000 ఏళ్లకోసారి మాత్రమే సాధ్యమని చెప్పాడు. ఎంత అభివృద్ధి చెందిన జాతైనా ఏడాదికి 10 కంటే ఎక్కువ స్పేస్ విజిట్లు చేయడం సాధ్యం కాదని అంచనా వేశారు. ఒకవేళ ఏలియన్స్ నడిపే స్పేస్ క్రాఫ్ట్లే అయితే అమెరికా లాంటి ఏ దేశమైనా వాటి సిగ్నల్స్ ను ట్రేస్ చేసే అవకాశం ఉందని చెప్పాడు. ఈ లెక్కన కోకొల్లలుగా యుఎఫ్ఓలు కనిపించాయనడం నమ్మలేమన్నది నాటి అధికారి అభిప్రాయం. కానీ 1995 డాక్యుమెంట్స్ లో డిఫరెంట్ వాదనలు కూడా ఉన్నాయి. స్పెషలిస్ట్ సైంటిస్టులు సీక్రెట్ గా దేశమంతా సర్చ్ చేస్తున్నారన్న వాదన అంతా కట్టుకథ అని మరో ఆఫీసర్ రాసిన డాక్యుమెంట్ లో ఉంది. దీనిపై అంత సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేసేంత సీన్ లేదని రాశాడు. ఒక్క డాక్యుమెంట్ సంగతి అలా ఉంచితే చాలా సీక్రెట్ రిపోర్ట్స్ లో మాత్రం ఏలియన్స్, ఫ్లయింగ్ సార్సర్స్ లాంటి ఆబ్జెక్ట్స్ పై చాలా వివరాలున్నాయి. యుఎఫ్ఓలు కనిపించిన సంఘటనల రికార్డులున్నాయి. 1977లో వెస్ట్ వేల్స్ ప్రాంతంలో గుర్తు తెలియని ఆకారాలు చాలా సార్లు కనిపించినట్టు రికార్డ్ చేశారు. డోమ్ ఆకారంలో ఉన్న వస్తువు చంద్రుడు విరిగిపడ్డాడా అన్నట్టు భూమికి దిగిందని ఓ హోటల్ ఓనర్ చెప్పాడు. హోటల్ వెనుక దీనికి ఆ యుఎఫ్ఓలోంచి సిల్వర్ కలర్ సూట్లు వేసుకున్న ముఖాలు లేని ఆకారాలు దిగాయన్నాడు. అక్కడ కొలతలు తీసుకుని వెళ్లిపోయాయని చెప్పాడు. మరో రిపోర్టులో ఏలియన్స్ ఉంటే అవి ఏంటో, వాటి లక్ష్యమేంటో, బ్రిటన్ కు వాటి వల్ల ఎలాంటి ముప్పుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాశారు. కానీ తమ పరిశీలన ప్రకారం ఏలియన్స్ ఏదో హాని చేయడానికి వచ్చినట్టు కనిపించడం లేదని రిపోర్టులో రాశారు. యుఎఫ్ఓల వాదనను సపోర్ట్ చేస్తూనే కొత్త డౌట్స్ తెప్పించే కథనాలు ఆ రిపోర్టులో ఉన్నాయి. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించాయని చెబుతున్న సంఘటనలు చాలా సందర్భాల్లో జనం భ్రమపడటమో, అది యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ కావడమో, వాతావరణం కావడమో కావచ్చని రిపోర్టులో రాశారు. మరికొన్ని తప్పుడు కథనాలు కావచ్చని అంచనా వేశారు. ఏదేమైనా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎఫ్ఓల ఉనికికి సంబంధించిన రిపోర్ట్స్ విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ ఎక్కువగా రైతులు, పోలీసులు, డాక్టర్లు లాంటి వాళ్ల నుంచి రావడం విశేషం. చాలా మంది యుఎఫ్ఓలు ఈ మధ్యకాలంలో వచ్చిన ఫెనామినా అనుకుంటారు. కానీ 100 ఏళ్ల క్రితమే ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులు కనిపించినట్టు సమాచారం ఉందని బ్రిటన్ సీక్రెట్ ఫైల్స్ చెబుతున్నాయి. పంతొమ్మిది 1950-52 కాలంలోనే బ్రిటన్ ఫ్లయింగ్ సాసర్స్ పై పరిశోధనలు చేసినట్టు సీక్రెట్ డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. ఫ్లయింగ్ సాసర్స్ వర్కింగ్ పార్టీ పేరుతో ఒక టీం ఉన్నట్టు రిపోర్ట్స్ లో ఉంది. అంటే ఆధారాలతో సంబంధం లేకుండా యుఎఫ్ఓలపై పరిశోధనలు సాగుతున్నట్టు అర్థమవుతోంది. బ్రిటన్ అధికారులు యుఎఫ్ఓలను నమ్మడానికి చాలా కారణాలున్నాయి. 1994లో
బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన చినుక్ హెలికాప్టర్ అనూహ్యంగా పేలింది. అప్పటికి 30 ఏళ్లలో RAF ఎదుర్కొన్న ఘోర ప్రమాదం ఇదే. గుర్తు తెలియని ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్ ను ఢీకొట్టినట్టు తేల్చారు. ఇది UFOల వల్ల మరేదైనా కారణం ఉందా అన్నది ఇప్పటికీ తేల్చలేకపోయారు. బ్రిటన్ నమ్మకాల సంగతి పక్కన పెడదాం. అసలు ఈ ఏలియన్స్ వెర్రి ప్రపంచానికి ఎలా పట్టింది? దానికోసం బుర్ర బద్దలు కొట్టుకుని కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అన్నిటికీ నేనే ముందు అని చెప్పుకునే అమెరికాని UFO పిచ్చిని అందరికీ అంటించింది. అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ ఏలియన్స్ తో మాట్లాడారన్న ప్రచారం ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది. అసలు UFOలు అనగానే గుర్తొచ్చేది ఫ్లయింగ్ సాసర్స్. టీ తాగే సాసరాకారంలో ఉండే ఈ విచిత్ర వస్తువు ఏలియన్స్ వాడే స్పేస్ షటిల్ గా భావిస్తారు. ఇవి ఆకాశంలో కనిపించినట్టు ఎక్కడో దిగినట్టు చెప్పుకోవడమే గాని గట్టిగా నమ్మకం కలిగించే ఒక్క ఆధారం లేదు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే ఏలియన్స్ ని, ఫ్లయింగ్ సాసర్స్ ని చూసే అవకాశం హాలీవుడ్ సినిమాలు ప్రపంచానికి కలిగించాయి. గ్రహాంతర వాసులు, విచిత్ర వస్తువుల గురించి ఎప్పటి నుంచో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ బలంగా జనాన్ని నమ్మించే స్థాయిలో మాత్రం రెండో ప్రపంచ యుద్ధం తరువాతే ప్రాపగండ మొదలైంది. ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయంటూ విస్తృతంగా ప్రచారం జరగడానికి మొదటి కారకుడు కెనెత్ ఆర్నాల్డ్. అమెరికన్ ఏవియేటర్, బిజినెస్ మ్యాన్ అయిన కెనెత్ 1947లో వాషింగ్టన్ లోని మౌంట్ రైనర్ దగ్గర 9 ఫ్లయింగ్ సాసర్స్ ని చూశానని ప్రకటించాడు. ఇది సంచలనం రేపింది. లోనే న్యూ మెక్సికోలోని రోజ్వెల్లో గుర్తు తెలియని వస్తువు కూలిపోయిందన్న కథనం కూడా ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయన్న భావనకు ప్రాణం పోసింది. అందులో ఏలియన్స్ కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇదంతా మిలిటరీ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా జరిగిందేనని ప్రకటించింది ఆర్మీ. కానీ UFOలను నమ్మేవాళ్లు దీన్ని అంత తేలిగ్గా వదల్లేదు. ఏలియన్స్ దొరికినా ఆర్మీ దాచిపెడుతోందని ప్రచారం చేశారు. 1970ల తరువాత కూడా రోజ్వెల్ ఇన్సిడెంట్ పై కాన్స్పిరసీ థియరీస్ పెరుగుతూనే వచ్చాయి. మరోవైపు 1954లో US ప్రెసిడెంట్ గా ఉన్న ఐసన్ హోవర్ ఏలియన్స్ ను కలిశారన్న కథనాలు కూడా జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి బాగా పనికొచ్చాయి. ఈ కథనాలను అమెరికా ఇప్పటికీ ప్రచారం చేస్తోంది. న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో 3 సార్లు ఐసన్ హోవర్ ఏలియన్స్ ను కలిశాడని అప్పటి అమెరికన్ కాంగ్రెస్ పెంటగాన్ కన్సల్టెంట్ తిమోథీ గుడ్ ఈ మధ్య బయటపెట్టాడు. ఐసన్ హోవర్ 1953 నుంచి 1961 వరకు అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇతర గ్రహాల్లో జీవం ఉందని ఆయన బలంగా నమ్మేవాడు. తిమోథీ కథనం ప్రకారం FBI అధికారుల సాయంతో ఐసన్ హోవర్ అంతరిక్షంలోకి 2 టెలిపతిక్ సందేశాలు పంపారు. దీనికి ఏలియన్స్ స్పందించడంతో 3 సందర్భాల్లో కలుసుకున్నారు. దీనికి చాలా మంది సాక్షులున్నారు. ఈ మీటింగ్ గురించి అప్పటి నుంచే చాలా ప్రచారాలున్నాయి. కానీ వీటిపై నాటి ప్రభుత్వానికి చెందిన కీలక వ్యక్తి మాట్లాడడం ఇదే మొదటిసారి. తిమోథీ బయటపెట్టిన సంచలనాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాల అధినేతలు ఎప్పటి నుంచో తరచూ ఏలియన్స్ ను కలుస్తున్నారని ఆయన చెప్పాడు. ప్రపంచంలో చాలా మంది వ్యక్తులతో ఏలియన్స్ కు రకరకాల కాంటాక్టులు ఉన్నాయన్నాడు తిమోథీ. ఇవన్నీ చెప్పడానికి తిమోథీకి ఉన్న అథారిటీ ఏంటని ఎవరైనా అనుకోవచ్చు. US ఆర్మీలో 5 స్టార్ జనరల్ గా ఉన్న తిమోథీ రెండో ప్రపంచ యుద్ధంలో యూరప్ లో సైన్యాన్ని ముందుండి నడిపించాడు. రిటైర్డ్ అయ్యాక ఐసన్ హోవర్ గవర్నమెంట్ లో కన్సల్టెంట్ గా పనిచేశాడు. US స్పేస్ ప్రోగ్రామ్ లోనూ కీ రోల్ పోషించాడు. చూడ్డానికి ఆటవిక జీవుల్లా కనిపించే ఏలియన్స్ ను ఐసన్ కలిశాడని చెప్పాడు తిమోథీ. 2 వర్గాల మధ్య ఒక అగ్రిమెంట్ పై సంతకాలు జరిగాయన్నాడు. అందులో ఆ జాతి పేరును ఏలియన్ గ్రేస్ అని మెన్షన్ చేశారు.
యూఎఫ్ఓగా చెప్పే వాటిలో 90% కట్టుకథలుగా పారేయడం మామూలే అన్నాడు తిమోతి. కానీ ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఏలియన్స్ ను చూశారని తిమోతి ధీమాగా చెబుతున్నాడు. అప్పట్లో బ్రిటన్ ప్రధానిగా ఉన్న విన్స్టన్ చర్చిల్ యూఎఫ్ఓల ఉనికి సీక్రెట్ గా ఉంచాలని ఆదేశించినట్టు 2010లో బయటపడిన డాక్యుమెంట్స్ లో ఉంది. అప్పట్లో ఇంగ్లాండ్ ఈస్ట్ కోస్ట్ లో యూఎఫ్ఓ కనిపించినట్టు రాయల్ ఎయిర్ ఫోర్స్ రిపోర్ట్ చేసింది. దీనిపై ఐసెన్హోవర్ తోనూ చర్చిల్ మాట్లాడినట్టు సీక్రెట్ డాక్యుమెంట్స్ లో ఉంది. ఏలియన్స్ ఉనికిపై సమాచారం ఉన్నప్పుడు దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్నది తిమోతి లాంటి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. స్పేస్ రీసెర్చ్లో మనం చాలా ముందుకెళ్ళాం. చంద్రుడిపైన అడుగు పెట్టాం, అంతరిక్షంలోనే ఓ స్పేస్ స్టేషన్నే కట్టుకున్నాం. అయినా ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని ఏలియన్స్ ఆనవాళ్లు భూమిపైన ఎందుకు కనిపిస్తున్నాయి? అమెరికా డ్రామానా? అంతరిక్షవాసుల లీలా? దేన్నైనా గుడ్డిగా నమ్మడానికి ఇష్టపడే మనుషుల బలహీనత? కారణం ఏదైనా యూఎఫ్ఓలు హాలీవుడ్కు మాత్రం కాసులు పండిస్తున్నాయి. అమెరికాతోనే బ్రిటన్ కూడా యూఎఫ్ఓలపై రహస్యంగా పరిశోధనలు చేస్తోంది. ప్రాజెక్ట్ కామ్రైన్ పేరుతో పనిచేసిన ఈ కార్యక్రమం వివరాలు 2006లో బయటకొచ్చాయి. యూఎఫ్ఓలో ఉనికి నిర్ధారించలేమని ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. సైంటిఫిక్ గా వివరించలేని విధంగా వాటికి సంబంధించిన ఆధారాలున్నాయని చెప్పింది. దీనిపై మాజీ సోవియట్, రష్యా, చైనాలు కలిసి చాలా పరిశోధనలు చేశాయని కూడా బయటపెట్టింది. యూఎఫ్ఓలను వెంటాడే ప్రయత్నంలో లెక్కలేనన్ని ఎయిర్ క్రాఫ్టులు క్రాష్ అయ్యాయని చెప్పింది బ్రిటన్. ప్రభుత్వాల సంగతి ఎలా ఉంచితే సైంటిస్టులు కూడా దీనిపై రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. ఉన్నాయో లేదో అన్నది తేలకపోయినా ఫ్లయింగ్ సాసర్స్, ఏలియన్స్ పై స్టడీ చేయడం ఒక క్రేజ్ గా మారిపోయింది. దీనికి యూఫాలజీ అని విచిత్రమైన పేరు కూడా పెట్టారు. యూఎఫ్ఓల వివరాలు సేకరించడానికి మ్యూచువల్ యూఎఫ్ఓ నెట్వర్క్ పేరుతో వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటైంది. వీటికి అందే రిపోర్టులు ఏటా భారీగా పెరిగిపోతున్నాయని యూఎఫ్ఓ రీసెర్చర్స్ చెబుతున్నారు. యావరేజ్ గా నెలకు 500 వరకు రిపోర్ట్స్ వస్తుంటాయని బయటపెట్టారు. ఇది యూఎఫ్ఓల సంఖ్య పెరగడానికి సంకేతమా, లేక వాటిని నమ్మేవాళ్లు పెరిగారా అన్నదే పెద్ద పజిల్. ఇప్పటి వరకు రిపోర్ట్ అయిన యూఎఫ్ఓల్లో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన సంఘటనలు చూద్దాం. 1878 జనవరి 25న మొదటిసారి అమెరికాలో ఒక రైతుకు అనూహ్య వేగంతో ఎగురుతున్న చక్రం లాంటి వస్తువు కనిపించినట్టు పత్రికల్లో వచ్చింది. అది సాసర్లా ఉందని చెప్పడంతో ఫ్లయింగ్ సాసర్ అన్న పదం పాపులర్ అయింది. 1904 ఫిబ్రవరి 28న శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర సముద్రంలో ఉన్న యుఎస్ వార్షిప్ లో మెంబర్లకు ఆకాశంలో ఎర్రటి గుడ్డులా ఫ్లయింగ్ సాసర్ కనిపించింది. భూమి నుంచి 3 నిమిషాల్లోనే ఆకాశంలోకి ఎగిరినట్టు వాళ్ళు చెప్పారు. ఇలాంటి సంఘటనల తరువాత అమెరికాలో కెనెత్ ఆర్నాల్డ్ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో యూఎఫ్ఓలకు పాపులారిటీ వచ్చింది. అమెరికాతో పాటు చిన్న దేశాలు కూడా దశాబ్దాలుగా యూఎఫ్ఓలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. స్వీడన్ మిలిటరీ నిర్వహించిన గోస్ట్ రాకెట్స్ రీసెర్చ్ కూడా
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. అమెరికా ఎయిర్ ఫోర్స్ రకరకాల పేర్లతో ఇన్వెస్టిగేషన్ చేసింది. ప్రాజెక్ట్ సైన్, ప్రాజెక్ట్ గ్రడ్స్, ప్రాజెక్ట్ బ్లూ బుక్ ఇవన్నీ అమెరికా యుఎఫ్ఓ రీసెర్చ్లకు పెట్టుకున్న పేర్లే. ఇన్నేళ్ల పరిశోధనల తర్వాత తేల్చిన విశేషాలు, ఫోటోలు, వీడియోల ఆధారంగా యుఎఫ్ఓలు ఉన్నాయని ప్రచారం చేసే కొన్ని సంఘటనలు కూడా తయారయ్యాయి. దీనికి రకరకాల సైంటిఫిక్ ఎవిడెన్స్ ను కూడా ప్రచారంలోకి తెస్తున్నాయి. మరోవైపు ఇదంతా జనాన్ని తప్పుదోవ పట్టించే కాన్స్పిరసీ థియరీ అని వాదించే వాళ్లు బలంగానే ఉన్నారు. నిజంగా ఆలోచించాల్సిన విషయాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి అమెరికా లాంటి దేశాలు వాడే నాటకమంటారు వాళ్లు. యుఎఫ్ఓల గురించి బ్రిటన్ సీక్రెట్ డాక్యుమెంట్స్ లో ఓ ఆఫీసర్ రాసిన కామెంట్ అవి ఎంత నాన్ సీరియస్ మ్యాటరో చెప్పగానే చెప్పింది. ఏలియన్స్ వివరాలు తెలుసుకోవడానికి పెద్ద పరిశోధనలు అవసరం లేదని ఆ డాక్యుమెంట్ లో ఉంది. వాటికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ లోనే ఉంటుందని తేల్చిపారేశాడు. ఏలియన్స్ ఉన్నారా లేదా? ఈ ప్రశ్నకు ఇంకా ఆన్సర్ దొరకలేదు. మనిషి ప్రయత్నం జరుగుతూనే ఉంది. ముందే అనుకున్నట్లు తనకు తెలియంది తెలిసినట్లు చెప్పుకోవటం మనిషి అలవాటు. ఆ అలవాటే అజ్ఞానమో విజ్ఞానమో తెలియని స్థితికి మనిషిని తీసుకెళ్తోంది. సైన్స్లోనూ మూఢ నమ్మకాలను సృష్టిస్తోంది. ఏలియన్స్, ఫ్లయింగ్ సాసర్స్ ఇవన్నీ ఆ స్థితికి పరాకాష్ట. ఇందులో అమెరికన్ ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి కూడా పాత్రధారి కావడమే జనం చేసుకున్న విషాదం.